చేతులు అయితే ఎడ్లు ఆ చేతి పట్టాలి, ఈ చేతి కాదు. నువ్వు పట్టుకో ఇట్లా మంచిగా తల్లి. పోయి ఆడదాకా వాళ్ళు తిన తిని మనమేం తింటాం కానీ డాడీకి ఇట్లా పెట్టే అయిపోయి నాకెందుకు ఇంకా అది ఈడ వస్తా అంటే కదా ఈడ వస్తా అంటే కదా పాల్సాయి చాలా ఇంకా పలసరి అయిపోయినా ఇద్దరు బాగానే కష్టపడతారు. మరి మా కొత్త తీయ నువ్వేమన్నా గుజ్జుడు నువ్వు ఆడ వడ్ల కావాలండు కోళ్ళని రాని దొడ్ల కాడికి సన్నా ఉంటావా? షో కూర్చున్నాడు సెక్యూరిటీ గార్డ్ని టెన్షన్ వాడ పిసికేస్తా వచ్చినావు అనుకో. ఇంటికాడ కూర్చొని రోజు ఇదే పని మీ ఇద్దరికి. చీరలు కట్టుడు, చీర కట్టుడు, గిన్నెలు తమ్ముడు, ఇవే పని ఉంటున్నాయి మీ ఇద్దరికి. పాపం అంటుందిరా మీ అమ్మ కడుతుందా చూడు. ఇట్లా ఎట్లా ప్రాక్టీస్ మస్ట్ ఇంపార్టెంట్. కొంగ పగను కూడా రావద్దురా మీ బాధ అయితే. కిందికేం రాలే మీదికే ఉంది అట్లా. అగు దగ్గర రా. అయిపోయింది అది వేసేస్తుందమ్మా. ఏవా ఎంతసేపు అరే అవి 10 నిమిషాలు కూడా ఉంచుకోదు. కాంటెందుకు పిచ్చుకలు వచ్చే బుక్ తినేసి అగో వీటికే సాయం అవుతాయి సగం ఇటుకలు ఉంటే. కోళ్ళకు పిచ్చుకలకు అగో అగో ఇంకొకటి వచ్చింది. పిచ్చుకలు అంటే గట్టినే ఉంటాయి ఊర పిచ్చుకలు. అప్పుడు బొచ్చుడు ఉండేటి, ఇప్పుడు కనిపిస్తలేవు కానీ మస్తు ఉండేటి. వాళ్ళ అమ్మనా? వాళ్ళమ్మ ఇప్పుడాక వచ్చిపోయింది కదా, వచ్చిపోయింది రాగో. వాళ్ళమ్మ మళ్ళీ వచ్చింది ఆగో అక్కడ మళ్ళీ వచ్చింది. ఆ గడలేట వాళ్ళ అమ్మ అక్కడ అవి వస్తుంది అగో పోయింది. ఆద్య అటు నిలబడు, పాప నిలబడు.
హలో రైట్ పోయినాయిదా వెరీ గుడ్. డాడీ కూడా పని చేస్తుంది రోజు చెప్తే. ఇక దునియా కాడికి కనిపించేంత మా పొలమే. ఇక నాటేయాలి కదా, ముందు జస్ట్ నార్మల్గా దునిపిస్తే వాటర్ పడతాయి అనే కాన్సెప్ట్లో అలా దునిపిస్తుండే. ఇలా ఇంకొకటి కింది మడి అక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ ఒక మడి ఉన్నది అన్నట్టు. అంటే మాది ఒక 2-3 years అవుతుంది పొలం పోయాక. ఈసారి ధైర్యం చేసినాం అన్నట్టు. ఇక అంత మనదే. ఇక నాన్నడ కూర్చున్నాడు, ట్రాక్టర్ దున్నుతున్నాడు చూడు. కొంచెం వర్షం పడదంటే అంత మనకు పొలం అంతా వచ్చేసి జావులు పడుతుంది అన్నట్టు. ఈ కాలువ కొంచెం యూజ్ చేసుకోవడం అన్నట్టు. ఇది వేరే వాళ్ళ పొలం ఉండే అసలు యాక్చువల్లీ మా అందరూ వేరే వాళ్ళు అమ్ముకున్నారు అన్నట్టు. ఇక బావి మాత్రమే ఇక పొత్తుల బావి ఉన్నది, ఇంకా బావి ఒకటి అమ్మలేదన్నట్టు. మరి ఎవరు యూటిలైజ్ చేసుకుంటే పొలం వాటర్ వేసుకుంటున్నారు. ఇప్పటికి సంవత్సరంలో 365 చెప్పు చెండు బాయ్ నమస్తే అయితే బాగున్నారా? కలుసాం ఇక ఎప్పటి నుంచి రెగ్యులర్గా ఎన్ని రోజులు రాలి అయిపోయింది కలుసాం ఇక మనం. ఇక ఇది ఒకటి కనిపిస్తే అయిపోతుంది పొలం దగ్గర పడ్డది. రాళ్ళు గీళ్ళు గడ్డలు ఉంటే అంతా అటు పెట్టేపిస్తున్నాం గడ్డకు. చాలా రోజులు ఇవంతా చూడు ఎంత కంప అయింది చూడు. 4 ఏళ్ళ పొలం అయ్యాక మరి ఎట్లుంటుంది. పొంగలకు పండుగ ఉంది పో, ఏం దొరుకుతున్నాయో వాటికి. అన్నిటిగా కలుపుతారు, కెమికల్ కలుపుకుండా ఏం చేస్తారు. అప్పుడంటే ప్యూర్గా ఉండేది, ఇప్పుడు పడి చేస్తుంది ప్యూర్గా. ఇంకా మా రోడ్ ఇంకా కాలుతుంది. ఇంత ఎడ కొట్టింది కానీ నేను ఎండకుంటే ఎండ కొట్టాడని బీర నాకు అట్లా ఉంటుంది సరదా. అయితే చిన్న బాగా రాదా దాని వస్తే అయిపోతుంది ఇక. వెరీ గుడ్. చల్లారి విత్తనం చల్ల కాకపోతే వేడిగా ఉంటాయా. షో నువ్వు ఇటు ఎత్తుతా ఉండదు, అటు బుక్తా ఉండదు. అది సైడ్గా బుక్తుంది అది అటు సైడ్లో పడ్డ ఎట్లా వేస్ట్ అయిపోతుంది. కానీ న్యాయం చేస్తుంది కోడి కూడా. బుక్కు 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 బుక్కు. ఒకసారి రవాణాంబడి పోయినా నేను ఫస్ట్ టైం ఒడ్లు దేనికి, మళ్ళీ ఇప్పుడే అన్నెంబడి పోయినా ఒకసారి నేను ఒడ్లు దేనికి రవాణాంబడి. అప్పుడు అన్నలో బండి లేకుండా నన్ను తోలుకుపోయండి. ఒడ్లు తీసుకొని పిల్లలకు బ్యాగులు తీసుకొని వచ్చినాము. అప్పుడు ఇప్పుడు జమాన్లా షో సుఖం వచ్చింది పోయి అక్కడ చెత్త చాటుతో ఎత్తుతున్నావు. లేకపోతే సుఖమో సమకంగా లేదు అన్నట్టుంది కథ. మరి ఏమంటుంది ఏమనట్లే ఏం కెమికల్ ఉంటుందా? తర్వాత పాలిష్ చేసినప్పుడు అంత వెళ్ళిపోవా అవి పండించిన ఓకే వస్తుంది కానీ మంచిగా క్వాలిటీగా రాదు. అప్పటంతా లఘు రాదు ఎక్కువ. అప్పట్లో ఇప్పుడు కొనుక్కొస్తారు కానీ అప్పట్లో ఎక్కడి అప్పుడు తీసుకొని అవే ఒడ్లు తీసి అవి వేయకపోతే ఏం చేస్తారు అప్పట్లో. ఇప్పుడు అంత కెమికల్ అయిపోయి లఘు రాదు సక్క. అట్లా సింగిల్ యూస్ అట్లా అయిపోయింది కథ. ఫైనల్గా ఒట్లెత్తుడు అయిపోయింది. నా బిడ్డ చేతులు అడుగుతుంది. అట్లయితే నేను ఎడగట్టాలి. కొంచెం చల్లవడంగానే ఈవినింగ్ ఏదని చెప్పి నాయన నానేసుడు. ఆద్యా నేను రేపటి నుంచి స్కూల్కి రమ్మంటుందట మేడం, పోతావా? ఇంకేముంది అయిపోయింది, దగ్గరనే ఉంది, ఇంకా దూరం ఉంది. ఎవరు వచ్చినారు? ఎవరు? మహేష్ నా సీనియర్ ఆడు. సాకులు ఉన్నాయి కదా. అట్లా ఉంటుంది కొంతమంది అంతే.
దీపిక అంటే ఏడ్చడు ఏడ్చడు నానే ఎటు పోయిందో ఏమైంది యూనిఫామ్ వేయలేదా ఇస్తారా మతి ఎక్కడ టై అక్క తీసేదని బెల్ట్ బ్యాచ్ ఏమో ఎవరికి వేయలేదండి ఫ్రీయా వీళ్ళు 3 కంటే ఎక్కువ రాస్తారా ఇంకా ఆ 3 రాజుడే మా కష్టము అమ్మా దీక్ష బెల్ట్ బాగానే ఉంది నువ్వు ఖరాబ్ అయ్యే కాదా దీక్షిత అక్క కలిసిన తర్వాత మీకు కల్పన మేడం మరి అలా నేను కలవలేదంటివిగా ఇట్లా మేము కూడా అప్పుడు అట్నే రాసుకుంటున్నాం నోట్స్ దొబ్బేస్తారని ఎవడన్నా అయితే అన్ని బుక్లకు రాస్తుంటే అట్లా బుక్కులకు కార్పులకు ఇక్కడ బెల్ట్దే నాన్న చూద్దాం నేను కూడా అదే అయ్యిండ్రా మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ విలేజ్ కొట్టాలి ఓకే అప్పుడు మాకు కూడా ఇచ్చిర్రా తెలుగు తీసితే 3 బుక్ 3rd క్లాస్ దాకా ఏముండే ఏంటిది అది ఎవరు ఇచ్చిర్రా ఇద్దరు రా దిగు మళ్ళీ నీకు సెట్ చేస్తాను నడుముకి రేపు యూనిఫామ్ వేసుకుంటాడేమో తీసితాడు చేత ఆయన లూజా టైటా లూజితే అయితే సెట్ చూడరా మోడల్ దిశిత్ మోడల్ లేవనుకుంటా అరే ఆగురా రేపు అడుగురు మళ్ళా టైలు అంటే ఉంటాయి చిన్నగా ఏముండే టైలు అందరు కట్టిన ఉంటాయి నేను అక్క బెల్టే వాడిన అక్కది టై అక్కది బెల్టే బెల్ట్ ఒకటి కొనుక్కున్నా బెల్ట్ ఖరాబ్ అయింది ఖరాబ్ అయితే కొనుక్కున్నా టై అక్కది నేనే వాడిన దాని తర్వాత నువ్వు వాడుకున్నావు ఏయ్ నా టై నీకు ఇచ్చిన గుర్తు చేసుకో నా టై ఇచ్చిన నీకు 10th నువ్వు 10th ఉన్నప్పుడు ఇచ్చిన నా టై నేను వాడినవే గుర్తు చేసుకో ఇచ్చింది నేను నాకు గుర్తుంది నా 10th క్లాస్ గైడ్ ఇచ్చిన నీకు అయితే వచ్చేసి టై ఇచ్చిన బెల్ట్ ఇవ్వలేండి మర్చిపోతున్నావా నువ్వు అడిగినావు అప్పుడు ఇచ్చిన నువ్వే అడిగినావు మరి బ్యాచ్ వచ్చిందంటే మరి అట్లా మీ ఆయన వచ్చిండు అబ్బా మరి అయ్యో మీ ఆయన వచ్చినాడు సప్పుడు దీక్ష వాటర్ తాగాలి నువ్వు అటు కూర్చో బాధ్య అదే అటు సైడ్ కూర్చోండి అన్ని మిక్సర్ పెట్టిరేమ్రా
అన్ని కలిపి పెట్టి ఏంటంటే సంటలోనే పెట్టాలి, దూరం కాదు. ఉన్నది. ఆడే కొట్టదారే అగో ఆడే కొట్టు. వెనక పెట్టి కొట్టాలి, అట్లా కాదు. సూపర్ కొడుతుందిరా ఆద్య. నువ్వు మంచి పెట్టి కొట్టురా. అట్లా చెల్లకి రా. అరే కొట్టనీరా చెల్లకి. చెల్ల కొట్టలేదు మంచిగా, కొట్టదు. ఆ బోర్డు ఇరిగిపోతుంది రా. రే కొట్ట. అది ఒక్కటి పడతలే.